గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. ఈ ధర్మం ఆచందర తారార్కం ఉంటుంది. ఎందుకని? ఇది సత్యం కాబట్టి. సత్యాన్ని ఎడ చంపుతావు? అసత్యం చచ్చిపోతుంది కానీ ఏనాటికైనా. ఎందుకంటే అసత్యానికి పుట్టుకున్నాయి, వాటికి డేట్స్ ఉన్నాయి, ఇన్ని వేల సంవత్సరాలని. సనాతన ధర్మానికి డేట్ ఏమిటి? లేదు. డేట్ ఉందంటే, బర్త్ డేట్ ఉందంటే డెత్ డేట్ ఉంటే తీరుతుంది. డౌటా? అదే చూస్తున్నాం. మొత్తం మానవ జాతి మొత్తం అంతరించిపోయిన భూమి మీద మరలా మానవ జాతి అంటే ఇంత తెలివి కలిగిన జాతి పుడితే ప్రారంభమయ్యేది సనాతన ధర్మమే. ఎందుకని? అది సత్యం కాబట్టి. మానవుని యొక్క సహజ లక్షణం ఏమిటి? ప్రశ్నించటం, తెలుసుకోవటం. ఏమిటి తెలుసుకునేది? సత్యాన్ని అసత్యాన్ని. అసత్యాన్ని తెలుసుకోవడం ఎందుకు ఉన్నది అదే. తెలియపోవటమే అసత్యం కదా. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ సత్యాన్ని కనుగొని తీరుతాడు. కారణం, తనకు కావలసినటువంటి మేధస్సున్నది. ఆ మేధస్సు ద్వారానే సరి అయిన ప్రశ్నలు వేస్తాడు. ఆ సరి అయిన ప్రశ్నల ద్వారా ఉద్భవించినటువంటిది సత్యం. కాబట్టి ఇది కాలంతో సంబంధం లేదు, వ్యక్తికి సంబంధం లేదు, ఒక గ్రూపుకి సంబంధం లేదు, దేనికి సంబంధం లేకుండా ఎప్పుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నిరంజనంగా ఉండేటువంటిది ఈ సత్యము. ఆ సత్యమును అనుసరించినటువంటి వారే సనాతన ధర్మం. కాబట్టి సాయిబాబా వారు బోధించింది ఏమిటి అంటే, సనాతన ధర్మం పరిపూర్ణంగా ప్రాక్టికల్గా ఆచరించే విధంగా వారికి అనుభవపూర్వకంగా బోధించినటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి సద్గురువు సాయిబాబా. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవ జాతిని ఉద్ధరించగలిగినటువంటి ఏకైక సద్గురుమూర్తి. ఇప్పుడు మనకి పాఠం కాదండి, సిద్ధాంతం కాదండి, మనకి ప్రాక్టికల్గా ఎలా జీవిస్తే సుఖంగా జీవిస్తావు, ఆనందంగా జీవించగలవు అనేటువంటి పరమసత్యాన్ని చెప్పగలిగినటువంటి గురువులు కావాలి. కాబట్టే ఆ ఈశ్వర పరతత్వం ఈ భూమి మీద మరలా మానవ జాతిని ఉద్ధరింపబడటానికి అర్హులైనటువంటి వారికి అందరికీ కాదండి. ఎవరైతే, ఎందుకంటే చాలా వరకు బాబా చెప్పినట్టుగా ఆ పూతగా రాలిపోయేటువంటిదే. ఎవరికి అర్హత ఉన్నదో వారికి ఉద్ధరణ జరిపి వారిని ఆనంద స్థితిలో ఉంచేటువంటి పరమ ఉత్కృష్టమైన మార్గాన్ని బోధించడానికి వచ్చినటువంటి పరమ సద్గురుమూర్తి ఈశ్వరం, సాక్షాత్ ఈశ్వరమూర్తి, సాక్షాత్ ఈశ్వరుడే సాయి. ఆ ఈశ్వరమూర్తి సాయిబాబా. అయితే కొన్ని సత్యాలు కూడా మనం, అంటే అజ్ఞానము చేత వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. అది చూస్తే తప్ప మనకి పరిపూర్ణం తెలియదు, సాయిబాబా తత్వం తెలియదు. మరి సాయిబాబా తత్వం సనాతన ధర్మం అని ఇంత సుస్పష్టంగా కనిపిస్తున్నది కదా. మరి సాయిబాబా ఒకే ఒక ప్రశ్న అందరినీ పట్టి బీడుస్తున్నది, సమాధానం తెలియకుండా అల్లాడిపోతున్నది ఏంటంటే, ఇదంతా బాగానే ఉందండి, మరి ఆయన అల్లా మాలిక్ అని ఎందుకు అన్నారు? ఇది వచ్చిన సమస్య. మన బోటి చిన్న బుర్రలకి అర్థమయ్యేటువంటి విషయం అనే చెప్పండి. ఉపనిషత్తులు ఉన్నాయి, పుస్తకాలు వేశారు, రామకృష్ణ మఠంలో 5 రూపాయలు 10 రూపాయలు చాలా తక్కువ ధరలు అమ్ముతారు, కొనుక్కొని చదవండి, అర్థం అవుతుంది. దొరుకుతున్నాయి ఉపనిషత్తులు. మరి అట్లా అర్థమవుతుందండి. మన ఈ చిన్న బుర్రకి సాయిబాబా చేసిన చర్యల యొక్క ఆంతర్యము, ఆయన ఉద్ధరణ శక్తి, ఆయన యొక్క అవతారం లక్ష్యం అనేటువంటిది సామాన్య మానవుడికి ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? కాకపోతే దాన్ని ప్రశ్నించే వాళ్ళని వినయ విధేయతలతో ప్రశ్నించి తెలుసుకోవాలి. కానీ మూర్ఖంగా ఇది అన్నారు కదండి, ఇది అన్నారు కదండి, మరి నువ్వు ఒక్కడ చూపిస్తున్నావు అల్లా మాలిక్ అన్నారని. ఇప్పుడు నేను కొన్ని వందల విషయాలు చెప్పా, సాయిబాబా చేసినటువంటి సనాతన ధర్మానికి మూలస్తంభాలైన విషయాలు ఇన్ని చెప్పా. మరి ఆఫ్టర్ ఆల్ ఒక విషయం చెప్తున్నావు, మరి వీటన్నిటిలో ఒకదానికి సమాధానం చెప్పు. దాని సమాధానం చెప్పడం పెద్ద విషయమే కాదు. నీకు చెప్పిన అర్థం చేసుకునే స్థితి స్థాయి లేదు. కాబట్టే ఆ విధంగా ప్రశ్నిస్తున్నావు. నేను కొన్ని వందలు చెప్పిన సాయిబాబా సనాతన ధర్మానికి ఏ విధంగా సంబంధించిన వాళ్ళు అని. అసలు ఋషుల యొక్క దర్శనం మొత్తం సాయిబాబా జీవన విధానాల్లో కనిపిస్తుందని చెప్పిన. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, గవర్నమెంట్ రికార్డ్స్లో ఉందండి, మనం చెప్పే కాకి పిట్ట కథలు కాదు. గవర్నమెంట్ రికార్డ్స్, బ్రిటిష్ గవర్నమెంట్ రికార్డ్స్లో మీరు నేను సాయిబాబాని ఎట్లా కనుక్కోగలం? గవర్నమెంట్ వాళ్ళే కనుక్కోలేని పరిస్థితి. వాళ్ళు వచ్చి ఒక గూఢచారిని నియమించారు, సాయిబాబా అసలు ఎవరో కనుక్కోండి నా అని. వాడి పేరు నటేకర్. హంస అని వేరే పేరుతో తిరుగుతుండేవాడు. అక్కడ మొత్తం
గ్రహించిన తర్వాత అక్కడ జరిగేటువంటి విషయాలన్నీ గమనించిన తర్వాత ఏం తెలుస్తుందండి? సాయిబాబా దగ్గర ఉండి ఆయనతో పాటు జీవిస్తూ ఆయన చేసే చర్యల్ని గమనిస్తున్న ఏది ప్రశ్నార్థకమైనటువంటి బుద్ధితో, డౌట్తో ఈయన ఏం చేస్తున్నారో కనుక్కోవాలనేటువంటి దృష్టితో తిరిగిన నటేకరకే ఏమీ అర్థం కాలేదు. సామాన్యులకు అర్థమయ్యే విషయమా ఇది? వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.